దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ఎంతో త్యాగం చేసిందని ఆ కుటుంబాన్ని ఎన్నటికీ మరచిపోవద్దని కాంగ్రెస్ నేత అఫ్జల్ ఖాన్ పేర్కొన్నారు. రాను రాను కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని తెలిపారు. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ఎంతో త్యాగం చేసిందని ఆ కుటుంబాన్ని ఎన్నటికీ మరచిపోవద్దని కాంగ్రెస్ నేత అఫ్జల్ ఖాన్ పేర్కొన్నారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున కేక్ కట్ చేసి అందరికీ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం గొప్పదనం విలువను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమని, అప్పుడు భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. రాను రాను కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అన్నారు. ఆ దేవుని దయ వల్ల వరల్డ్లోనే నెంబర్ 1గా ఉంది. ఈరోజు మన రాజీవ్ గాంధీ కనుక ఉండింటే ఖచ్చితంగా ఇండియా వరల్డ్లో మొట్టమొదటి స్థానంలో ఉండేది. మన దురదృష్టము ఆయన పోవడము. ఇప్పుడు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా పిఎం అవుతారు. మన దేశం బాగుపడుతుంది. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే, రాను రాను కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఖచ్చితంగా తొందరలో మన రాహుల్ గాంధీ గారు పిఎం అవుతారు. మన కడపకు స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు, ఆయన పిఎం అయిన వెంటనే కడపకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము, స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తాము మరియు ఎన్నో ఫ్యాక్టరీలు ఇస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన పిఎం కావాలని దేవునితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.